గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ, సంకల్చంద్ పాటేల్ యూనివర్సిటీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. వీధి కుక్కలు నివాస ప్రాంతాల మధ్య ఉండకూడదు. దీనివల్ల చాలామంది చనిపోతున్నారనో, లేకపోతే వీధి కుక్కల బారిన పడి రేబిస్ సోకి చాలామంది అలా చనిపోయిన సిచ్యువేషన్స్ చాలా భయంకరంగా ఉన్నాయి. ఇట్లాంటి కేసెస్ చాలా పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి. కాబట్టి వీటన్నిటికీ కూడా సపరేట్గా షెల్టర్స్ ఏర్పాటు చేయండి, నివాస ప్రాంతాల్లో ఉండకూడదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్. దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంది. జంతు ప్రేమికులు ఎస్పెషల్లీ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. అసలు లా ఏం చెప్తోంది, ఇలా చేయొచ్చా? మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు. సార్ నమస్తే. బిగ్ ఇష్యూ సార్. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే కూడా జంతు ప్రేమికులు చాలా హర్ట్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో పెట్ డాగ్స్ని చాలా మంది పెంచుకుంటున్నారు కాబట్టి ఇట్లా వీధి కుక్కలకి ఫుడ్ పెట్టడం కానీ ఇట్లాంటి పెద్ద ఎత్తున పెరిగిపోయినాయి సార్. ఇలాంటి సందర్భంలో అసలు ఒక్క వీధి కుక్క కూడా ఉండకూడదు, వాటిని సపరేట్ షెల్టర్స్ని ఏర్పాటు చేసి మొత్తం అన్నిటినీ కూడా తరలించండి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్. దీన్ని ఎట్లా చూడాలి సార్? నాకు తెలిసినంత వరకు నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని సమర్థిస్తానండి. ఎందుకంటే అసలు నాకు తెలిసి నేనైతే ఖచ్చితంగా స్ట్రీట్ డాగ్స్ అన్నిటినీ కూడా నార్మల్గా సర్టెన్ పీరియడ్ వరకు కూడా సర్టెన్ పీరియడ్ తర్వాత కిల్ చేయమని కూడా చెప్తాను. ఎందుకు అని అంటే మీరు చూస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం ర్యాబీస్ వ్యాధిని పడి 60,000 మంది చనిపోతున్నారు. అందులో 36% అంటే దాదాపుగా 20 నుంచి 30,000 మధ్యలో ఇండియాలో అంటే మరణాలు సంభవిస్తుంది. 20,000 మంది నుంచి 30,000 మంది ఇండియాలో ఒక సంవత్సరంతో ర్యాబీస్ వ్యాధితో చనిపోతున్నారు. అంటే ఇప్పుడు జంతు ప్రేమికులు అది ఏదో అని అన్నాను మీరు అన్నారు. నిజంగా జంతు ప్రేమికులకు అంత వాటి మీద మక్కువే ఉంటే, వాటి మీద అంత ప్రేమే ఉంటే వాటిని తీసుకెళ్ళి పెంచుకోమనండి, వాటిని దత్తత తీసుకోమనండి. గవర్నమెంట్తో సంబంధం లేకోకుండా వాళ్ళు వాటి మీద బాధ్యత తీసుకోమనండి, వాటన్నిటిని దత్తత తీసుకుని పెంచి పోషించమనండి. ఏదో జంతు ప్రేమికులు గోంగూర ప్రేమికులని అంటే పినతల్లి ప్రేమ ఒలకపోస్తూ వాటి మీద లేనిపోని ప్రేమను ఒలకపోస్తూ వాళ్ళు పేరు సంపాదించుకోవడానికి తప్ప వాటి వెల్ఫేర్కి సంబంధించి కాదు. నేను సదాగాది ఒక వీడియో చూసాను మొన్న రీసెంట్గా. ఆవిడ బోరుమంటూ ఏడ్చేస్తూ కన్నీళ్లు గార్చేస్తూ ఒక డ్రామా క్రియేట్ చేసింది. మరి అలాంటప్పుడు ఎగ్జాక్ట్లీ ఇట్స్ అండ్ క్లియర్ కట్ డ్రామా. అలాంటి అంత జంతు ప్రేమే ఉంటే ఒక 100 స్ట్రీట్ డాగ్స్ని పెంచుకోవచ్చు కదా, ఒక 100 స్ట్రీట్ డాగ్స్కి షెల్టర్ కల్పించవచ్చు కదా. అక్కడ మరి ఆవిడ ఏడ్చేది కనిపించింది. మరి ఎంతోమంది స్ట్రీట్ డాగ్స్ మీద, పాదచారుల మీద చిన్నపిల్లలు స్ట్రీట్ డాగ్స్ చిన్నపిల్లల్ని ఖర్చు పట్టుకొని ముక్కలుగా పీక్కొని తినేసింది. అక్కడ వరకు ఎందుకండి, ఒక కబడ్డీ ప్లేయర్ ఒక చిన్న వీధి కుక్క లోపల పడిపోయి డ్రైనేజ్లో పడిపోయిందని దాన్ని తీసేటప్పుడు అది స్మాల్ బైట్ చేస్తే 1 వీక్ అంటే గోల్డెన్ అవర్స్ దాటిపోయిన తర్వాత యాక్చువల్గా ర్యాబీస్ వ్యాధి ఉన్నటువంటి అంటే అదొక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అన్నట్టు. సో ఆ బ్యాక్టీరియా మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత కొన్ని గోల్డెన్ అవర్స్ ఉంటుంది. ఆ గోల్డెన్ అవర్స్ దాటిపోయిన తర్వాత వ్యాక్సిన్ వేసినా సరే ఉపయోగం లేదు. ర్యాబీస్కి వ్యాక్సిన్ లేదు, ర్యాబీస్కి మందు అనేది లేదు. అది వస్తే ఖచ్చితంగా చచ్చిపోవాలి. సో దాని తర్వాత ఏంటంటే అతను ఆ కబడ్డీ ప్లేయర్ దాన్ని తీసేటప్పుడు అది చిన్న కుక్క ఒక బైట్ చేసింది. బైట్ చేయడం వల్ల అంటే ఒక మంచి ప్రఖ్యాతి చెందినటువంటి ఒక కబడ్డీ ప్లేయర్ కుక్కలాగా ప్రవర్తించి అరుస్తూ రకరకాల అంటే పాపం చాలా హింసపడి చనిపోండి. మరి ఆ రోజు సదాగారు ఎక్కడికి వెళ్ళారు? మరి ఆ రోజు జంతు ప్రేమికులంతా ఏ గూట్లో దాక్కున్నారు? ఆ రోజు పేటా రైట్స్ కోసం పోరాటం చేసి హ్యూమన్ రైట్స్ అదే యానిమల్ రైట్స్ యాక్టివిస్టులు అందరూ ఏ గూట్లో జ్వరపడ్డారు? మరి ఆ రోజు మీకు కనిపించలేదా? దాదాపుగా 20 నుంచి 30,000 మంది ఇక్కడ వీళ్ళకి తెలియదా? సమాజంలో చూడండి, ఖచ్చితంగా వీధి కుక్కలు అంటే వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కాపాడదు, కానీ వన్య ప్రాణులు కాపాడాలి. వీధి కుక్కలు ర్యాబీస్ సోకిన కుక్కలను కాదు కాపాడాల్సింది. సార్ అన్ని కుక్కలకు కరిస్తేను అన్ని కుక్కలు కూడా హామ్ చేయవు సార్. రేబీస్ వ్యాధి ఉన్నటువంటి కుక్కలు కరిస్తే మాత్రమే అది జరుగుతుంది. ర్యాబీస్ వ్యాధి ఉన్న కుక్కలు అంటే ఏంటి? ఇప్పుడు ఒక స్ట్రీట్ లో 10 డాగ్స్ ఉన్నాయండి, దాంట్లో ఒక కుక్కకే ర్యాబీస్ వ్యాధి ఉంది, మిగతా కుక్కలకు రాదంటారా?
కుక్కలన్నీ కలిసే ఉంటాయి కదా. అంటే నేనేమంటున్నానంటే ప్రతి కుక్కకి సంబంధించి వీధి కుక్క అంటే స్టెరిలైజేషన్, ఇమ్యునైజేషన్ అంటే వ్యాక్సిన్స్ లేని ఈ కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఖచ్చితంగా ర్యాబిసే కదా, అంతకంటే భయంకరమైనటువంటి వ్యాధులు పరాన్నజీవులుగా ఉంటాయి అన్నట్టు కుక్కలు. సో వేరే వేరే రకాల వైరస్ని, బ్యాక్టీరియాలని, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా చేస్తుంటాయి అన్నట్టు. సో అలాంటి కుక్కలు అవి పరాన్నజీవులుగా ప్రవర్తిస్తున్నాయి. అలాంటి కుక్కల్ని నాకు తెలిసినంత వరకు గుర్తించి ర్యాబిస్ వ్యాధి ఉన్న కుక్కలన్నింటినీ కిల్ చేయడం మంచిది అనేది నా ఉద్దేశం. ఈ స్టెరిలైజేషన్, ఇమ్యునైజేషన్ చేయడమే కాకోకుండా వాటిని అంటే ప్రత్యేక షెల్టర్స్కి తరలించడమే కాకుండా నాకు తెలిసినంత వరకు అంటే 1/3% కుక్కల్ని అంటే ఏదైతే చాలామంది సాధారణంగా కోర్టుకు అప్పీల్ చేస్తుంటారు, మేము ఈ జీవితాన్ని జీవించలేకపోతున్నాం, మాకు అంటే మరణాన్ని పొందే హక్కును కల్పించండి అని. ఎందుకంటే ఆత్మహత్య అనేది మన చట్టాల ప్రకారం నేరం. సో అలాగే ఇట్లాంటి 1/3 కుక్కల్ని నాకు తెలిసినంత వరకు వీధి కుక్కల్ని అంటే ఇది నేనేదో కక్షతో చెప్పట్లా, లేదంటే మీరు మాట్లాడే మాటలు అట్లనే అనిపిస్తుంది, ఏదో కక్షగా ఉన్నట్టే అనిపిస్తుంది, చంపేయాలి అన్న మాట చెప్పారు కదా స్టార్టింగ్ లో. అయితే 20,000 మందిని 30,000 మందిని మరి ఈ జంతు ప్రేమికులు తిరిగి తీసుకురమనండి, వారి కుటుంబానికి వారు లేని లోటును తీర్చమనండి. మరి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా 60,000 మంది చనిపోతున్నారు కదా, ఆ 60,000 మంది కుటుంబానికి ప్రపంచంలో ఉన్నటువంటి జంతు ప్రేమికులు వాళ్ళకి సమాధానం ఇవ్వమనండి, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పోషించమనండి. ఈ కుక్కల వ్యాధులు దాదాపుగా 20 నుంచి 30,000 మంది పాదాచారులు చనిపోతున్నారంటే దాంట్లో ఎంతమంది కుటుంబం రోడ్డున పడి ఉంటుంది, ఎంతమంది వాళ్ళ జీవితాన్ని కోల్పోయి ఉంటారు, ఎంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోయి ఉంటారు. చూడండి, నేను మాట్లాడేది కటువుగానే అనిపించవచ్చు కానీ అది నిజం, చాలా మందిలో ఉన్నది. మీరు కొన్ని వీడియోస్ చూస్తే చిన్న చిన్న పిల్లల్ని ఇట్లా పీక్కొని ఇట్లా చంపి తినడం, గ్రూప్గా అటాక్ చేయడం, ఇట్లా కరి చేయడం పిల్లల్ని, తర్వాత పాదాచారుల్ని కరవడం. తర్వాత రీసెంట్గా ఒక అమ్మాయిని అయితే ఆ అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంది, ఒక కుక్క వచ్చి వెంటబడింది, దాన్ని ఇలా అంటే విదిలించేసరికి మొత్తం 10-20 కుక్కలు వచ్చి అక్కడ ఉన్న దగ్గర ఇట్లా చీల్చేసాయి. చూసాం సార్, చాలా ఇన్సిడెంట్స్. అది మన ఇంట్లో జరిగితే ఆ బాధ ఏంటో మనకు తెలుస్తుంది. వాళ్ళ ఇంట్లో మనం అనుకుంటాం ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ఇంటర్వ్యూ చేస్తూ ఎవరింట్లోనే జరిగింది కదా, ఇక అందరూ కుక్కల ప్రేమికులు, జంతు ప్రేమికులు అని అంటున్నారు కదా. అలా కాదు, మనం స్వచ్ఛంగా నిజాయితీగా జరిగేదాన్ని మాట్లాడాలి, పరిష్కారాన్ని వెతకాలి. నాకు తెలిసినంత వరకు 1/3 కుక్కల్ని తీసేయడం వల్ల వచ్చిన నష్టమే లేదు. తర్వాత 25% అంటే 100లో 25% ఉన్న కుక్కల్ని స్టెరిలైజేషన్, ఇమ్యునైజేషన్ తర్వాత ఇస్తూ వాటికి వ్యాక్సిన్స్ ఇస్తూ అది ఎవరిది సార్ బాధ్యత? గవర్నమెంట్ కంటే కూడా జంతు ప్రేమికులు తీసుకోవాలి. సదాగారు లాంటోళ్ళు లేకపోతే ఇంకా జంతు ప్రేమికులు అంటూ రంగులు పులుముకుంటూ పొలవమంటూ మీడియా ముందుకు వచ్చేసి గుండెలు బాదుకుంటారు చూస్తారా డ్రామా ఆర్టిస్టులు, వాళ్ళని దత్తత తీసుకోమనండి. వాళ్ళ వల్ల వాళ్ళు చేయడం వల్ల ఎంతో మంది వాళ్ళ జీవితాలను కోల్పోయారు. 20 నుంచి 30,000 మంది అంటే అదేమన్నా చిన్న అంకె అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం మీద 60,000 మంది అంటే మొత్తం మన ఇండియాలో స్ట్రీట్ డాగ్స్ అన్ని కూడా 1 లక్ష ఉంటాయి. అంటే వాళ్ళు చనిపోవడానికి అయితే కారణానికి అవి ఇండైరెక్ట్ గా వాళ్ళు చనిపోవడానికి కారణం అవుతుంటే వీటిని సపోర్ట్ చేస్తామే, ఇవి చనిపోవడానికి మనం ఎందుకు కారణం కాకుండా? నాకు తెలిసినంత వరకు అలా హామ్ చేసి చంపేయడానికి కారణం అవుతున్న ప్రతి కుక్కను కిల్ చేయడంలో తప్పే లేదనేది నా మనస్సాక్షితో నేను చెప్పే అంశం. అది వాట్ ఎవర్ ఇట్ ఇస్. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే ఒక ఎక్స్పర్ట్స్ ఉన్న కమిటీ వాటన్నిటిని ఒక అంటే సురక్షితమైన షెల్టర్కి పంపించి వాటికి స్టెరిలైజేషన్, ఇమ్యునైజేషన్ చేసి వాటిని వ్యాక్సిన్స్ వేసి వాటిని కాపాడాలనేది వాటి యొక్క ఉద్దేశం. దాంట్లోనే నాట్ ఓన్లీ ఢిల్లీ, క్యాపిటల్ సిటీ ఢిల్లీలోనే కాకోకుండా దేశం అంతటా ప్రతి రాష్ట్రంలోనే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దాని ద్వారా ఎంతో మంది ఈ ర్యాబిస్ వ్యాధిని పడుకొని ఉంటారు. చూడండి, ర్యాబిస్ వ్యాధి అనేది వ్యాక్సిన్ లేనిది, అదొస్తే చనిపోవడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. సేమ్ కుక్కలాగా ప్రవర్తించడం, వాటర్ తాగడానికి మనం వాళ్ళు భయపడడం, అదొక భయపడడం, తర్వాత రకరకాల విన్యాసాలు చేయడం, కుక్కలాగా అరవడం, కుక్కలాగా నాకడం. చూడండి వాళ్ళ కుటుంబం పడే బాధని మీరు కళ్ళారా చూస్తే ఏడై కూర్చొని ఈ మాట మాట్లాడరు. ఏంటంటే మనం ఏదో ఎవరో జరిగింది మనకు కాదుగా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చూడండి, ఎప్పుడైనా సరే బాధ్యత కలిగిన వ్యక్తిగా మనం ఈ సమాజంలో ఆలోచించాలి తప్ప కుక్కల వల్ల ఏంటో నాకు ఒక్క విషయం చెప్పండి, ఏంటి కుక్కల వల్ల ఉపయోగం? బయోసైకిల్ దెబ్బతినదా? నేను అదే అంటున్నా. ఇప్పుడు మనం చూడండి, నెక్స్ట్ పిల్లి ఏదో చేసిందని పిల్లిని చంపుతాం, పాము ఏదో చేసిందని పాము చంపుతాం. కుక్కల వల్ల కాదు, పిల్లి వల్ల, రకరకాల పెంపుడు జంతువులు చంపుకుంటూ చంపుకుంటూ అంటే మానవాళిని చంపేసుకుందాం. మరి
సంవత్సరానికి 60,000 మంది మనుషుల్ని చంపేస్తున్నామా? నాకు తెలిసినంత వరకు ఈ స్టెరిలైజేషన్, ఇమ్యునైజేషన్ ఇవన్నీ కూడా నాకు తెలిసినంత ఓకే కరెక్టే. కానీ నా మనస్సాక్షి ఇది ఎవరికి సంబంధించింది? నేను అనుకునేది ఏంటంటే, నాకు సంబంధించినంత వరకు ఎవరైతే ఈ కుక్కల ప్రేమికులు, జంతు ప్రేమికులు, సదాగారు లాంటి ప్రైడ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ తలా ఒక 100 కుక్కల్ని చక్కగా తీసుకుంటే వీధిలో ఉండవు కదా, వాటికి చక్కగా ఫుడ్ దొరుకుతుంది, షెల్టర్ దొరుకుతుంది. వీళ్ళు వాటి మీద అపారమైన ప్రేమ ఉంది కదా, వాటి మీద అపారమైనటువంటి ఏమంటే ఆప్యాయతానురాగాలు ఉన్నాయి కదా, మరి ఎందుకు రోడ్డు మీద ఉండడం? ఇలాంటి వాళ్ళు తీసుకుని చక్కగా ఈ జంతు ప్రేమికులు, పేటారైట్స్ ప్రేమికులు, రకరకాల వాళ్ళందరూ తీసుకుంటే చాలా మంది పాదచారులు చచ్చిపోకోకుండా, 60,000 మంది సంవత్సరాలు చచ్చిపోకుండా, 20 నుంచి 30,000 మంది ఇండియాలో చచ్చిపోకుండా ఉంటారు కదా. ఇవన్నీ ఏంటంటే బుల్షిట్ థింగ్స్. కూర్చొని పని లేని వాళ్ళు ఏదో కాలక్షేపం కోసం, లేదంటే మీడియాలో రంగులు పూసుకొని చక్కగా ఏంటి మాకు పేరు రావాలని ఒక సో కాల్డ్ జోకర్స్ చేసే యాక్టింగే ఈ పేట ప్రేమికులంతా చేసేది. సో నేనేమంటానంటే మూగ జీవాలకు ఇక అవి మాట్లాడలేవు, అవి మాట్లాడలేవు, వాటికి రైట్స్ ఉన్నావు లేవో తెలియదు కాబట్టి ఏం చేసినా ఎవరు అడిగే వాళ్ళు ఉండరు అని ఇదంతా చేస్తున్నారని ఒకటి. నిజంగా సార్, నిజంగా అసలు రైట్స్ ఉన్నాయా అసలు ఇట్లాంటి జంతువులకి? కుక్కలకే కదండి. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రతి ఒక్కరికి ఉపయోగం ఉంది, ప్రతి ఒక్కరికి అవసరమే, ప్రతి ఒక్క దానికి ఉంది. కానీ అలా అని చెప్పేసి ఏ ఉపయోగం లేనటువంటి దాని గురించి మనమే చెప్తున్నాం. ఇప్పుడు మనకి బాడీలో ఉందండి, మనకి గాలి బ్లాడర్లో స్టోన్స్ వచ్చేసాయి, గాలి అంటే ఆ బ్లాడర్ తీసేయాల్సి వస్తుంది. సో నా శరీరంలో పుట్టింది అని చెప్పేసి మనం దాన్ని తీసేయకుండా ఉంటాం. మనకి అపెండిసైటిస్ అయింది, దానికి సంబంధించినటువంటి ఆపరేషన్ చేసి దాన్ని తీసేయాలి. అది తీసేయకుండా ఉంచుకుంటామా? ప్రతిదీ అవసరమే, కానీ అది మానవాళికి ముప్పు తెచ్చినప్పుడు ఖచ్చితంగా. ఇప్పుడు అలాంటప్పుడు మరి కరోనా వైరస్ కూడా బ్రతికే హక్కు ఉంది. మరి మీరు చెప్పిన దాని ప్రకారం జంతు ప్రేమికుల చట్టం ప్రకారం ఇక క్రిముల ప్రేమికుల చట్టం కూడా ఒకటి తీసుకొచ్చి ఇక జబ్బులు వచ్చినా సరే నయం చేయించుకోవద్దు, వాటికి కూడా వ్యాక్సిన్స్ తయారు చేయొద్దు అన్నట్టుంది. చూడండి, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మనం చూసేది ఏంటంటే బయో సర్కిల్ కంటే కూడా మానవ జాతి ఉనికి ముఖ్యం. మానవ జాతికి ముప్పు సంభవించినప్పుడు అది ఎంత పెద్దదైనా సరే దాన్ని ఖచ్చితంగా ప్రక్షాళన చేయాల్సిందే. ఈ జంతు ప్రేమికులు సోకాల్డ్ పేరు చెప్పుకుంటూ రోడ్ల వెంట ప్లకార్డులు పట్టుకొని సదాగారు లాగా అనౌన్స్మెంట్లు చేసుకొని వెక్కి ఏడుస్తుంది. మరి ఈ రోజు వెక్కి ఏడ్చే సదా గారు ఆ రోజు ఒక ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఒక కబడ్డీ ప్లేయర్ చనిపోయినప్పుడు రాలేదే. ఇదంతా ఏంటంటే ఇంకా పోతూ వెళ్తే చాలా నిజాలు బయటకు వస్తే ఆ నిజాలు సమాజానికి చాలా వరకు, అంటే సమాజానికి కాదు, ఇలాంటి పేడ్ ఆర్టిస్టులకి నచ్చవు కాబట్టి మనం మాట్లాడకూడదు. కాబట్టి ఎంతైనా సరే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని ఒబే చేయాల్సిందే. ఆ కుక్కలన్నిటి కూడా స్టెరిలైజేషన్, ఇమ్యునైజేషన్ చేసి వ్యాక్సిన్స్ వేసి వాటిని సెపరేట్ ఒక షెల్టర్కి తరలించాలి. వాటికి సంబంధించినట్టు పోషణ భారం అంతా కూడా ఆయా రాష్ట్ర గవర్నమెంట్లు తీసుకోవాలి. అది మున్సిపాలిటీ లెవెల్ అయితే మున్సిపాలిటీ, అదేవిధంగా గ్రామ స్థాయిలో అయితే పంచాయతీ లెవెల్ అయితే పంచాయతీ వాళ్ళు దానికి సంబంధించి దాన్ని అంటే ఏమంటారు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా ఆ కుక్కల అంటే పరిరక్షణలో సీసీటీవీ కెమెరాస్ అనేవి కూడా ఖచ్చితంగా అంటే వాటి పర్యవేక్షణలో, సర్వేలెన్సెస్ పర్యవేక్షణలోనే వాటిని ఉంచాలి. వాటిని ఒక ఎక్స్పర్ట్ కమిటీకి అప్పగించడం అనేది జరుగుతుంది. నిజంగా కూడా ఇది కూడా అంటే ఒక మార్గం అన్నట్టు, ఇది కూడా అపాయం నుంచి తప్పించుకోవడానికి ఒక ఉపాయం. కానీ శాశ్వత పరిష్కారం అనేది నాకు తెలిసినంత వరకు 1/3 ఏదైతే ర్యాబిస్ వ్యాధి సోకిన కుక్కలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వాలు అది విధంగా ఒక రాష్ట్ర దేశ గవర్నమెంట్ ఫీల్ చేయడం అనేది మంచి పద్ధతి అనేది నా ఆలోచన. దట్స్ ఇక అది మిగతా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు. Yes sir, thank you sir, thank you. एक रेबीज का केस जो प्रूव हो चुका है कि रेबीज की वजह से थी भी नहीं वो डेथ जो लड़की की हुई है, उसको लेके 3 lakhs dogs are going to be relocated or rather killed. Why don't we accept that they're going to just be killed by the end of it? Because it's not possible in the capacity of the government or the local bodies to make shelters that can accommodate that many dogs in just 8 weeks of time. It is only going to be a mass killing of the dogs. It is the incompetence of the government and the local municipal bodies who have not been able to vaccinate these many dogs. They have not been able to sterilize these dogs. अगर ये ABC का जो प्रोग्राम है जो इतने सालों से है, इसको कभी इम्प्लीमेंट किया गया होता जिसके लिए अलग से बजट अलोकेटेड है, तो आज ये दिन आता ही नहीं. एनिमल लवर्स,
The local NGOs, they're trying their best to get the dogs and cats sterilized in their communities. They make sure that the feeding is done. They make sure that if the dogs and cats are sick, they get them treated. सब कुछ अपने जेबों से होता है. कोई सरकार की मदद नहीं मिलती है इन सब कामों में. And I'm saying that because I've been doing it for many years. And we make sure that the dogs and cats are sterilized in that particular area, क्योंकि नए बच्चे अगर पैदा होंगे तो वो फिर हमारी जिम्मेदारी होती है to get them adopted. And thanks to all these breed lovers, you are equally responsible for the situation in the country right now. Every single time that you all buy a breed dog or a cat, you are taking away the chance of that stray cat or kitten or a puppy. It's because of your greed to have a good looking dog in your home, because these strays remain strays. So don't call yourself animal lovers and don't call yourself dog lovers. I don't know how it's going to be possible now that this judgment is already passed. People who are trying to have a peaceful protest on the streets are being taken away by the police. So I have no idea how this is going to work, but it's going to be death of compassion. I really don't know. I'm just saying that it's breaking my heart to even imagine what the dogs are going to go through. And I never imagined that being in a country like India, we are going to bear witness to a mass killing like this. I don't know what to do, what else to do. I don't know which authorities to approach. I don't know where to go and protest or voice my opinion. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.